వెల్కమ్ టు నమిత న్యూస్. కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు గ్రామ సభల్లో సిఐ రాఘవరెడ్డి. పుంగనూరు మండలంలోని గత 2 రోజులుగా గ్రామాల్లో గ్రామ పోలీసులతో కవాతు నిర్వహిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నికల నిబంధనలు వివరిస్తూ చైతన్యం తెస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం చిలకవారిపల్లె, ఈడిగపల్లె, చంద్రమాకులపల్లెలో గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఎవరూ కవ్వింపు చర్యలకు పూనుకోకూడదని, ర్యాలీలు నిర్వహించకూడదని, బాణసంచా పేల్చకూడదు, అల్లర్లు సృష్టించే విధంగా ప్రవర్తించకూడదని తీవ్రంగా హెచ్చరిస్తూ వీటిని ఎవరైనా అతిక్రమించినచో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన సిఐ రాఘవరెడ్డి. మళ్ళీ మీరు గలాటపడి కొట్టుకొని పోలీసు దగ్గర రావాల్సి వస్తుంది. దయచేసి అలా ఎవరు చేయదు, ఓకేనా? లేదు ఇప్పుడు ఇక్కడ క్రాకర్స్ పెడతారు, ఒక్కొక్కరు చెప్తా ఉంటారు ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుందని పెరిగిన కూర్చొని లేకపోతే ఆడేయడం మాట్లాడుతున్నారు. వాటిని ఎవరికి కూడా మీరు నమ్మాల్సిన పని లేదు. ఆల్రెడీ డిసైడ్ కౌంట్ చేసి ఇద్దరు కదా, ఇందులో అందరూ గెలవరు కదా. నిలబడిన అభ్యర్థులు అందరూ గెలుస్తారా? ఒకరు మాత్రమే గెలుస్తారు, మిగతా ఓడిపోతారు కదా. కవింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలి. కవింపు చర్యలు అంటే ఏంటి? ఇప్పుడు ఇతను నడుచుకుంటూ పోతున్నాడు, అర్థమైందా? వాళ్ళని చూసి సెల్ ఫోన్లో మారుతున్నారు, అట్లనే ఉంటుంది, ఏం మారదు. ఎప్పుడు మారుతుంది? మీరు ఇప్పుడు ఏదైనా గిలాలు చేసుకుంటే నీ జైల్లో కూర్చుంటారు. సో అందరికీ నమస్కారం. మనకు 2024 సాధారణ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా జూన్ 4వ తారీఖున ఫలితాలు కౌంటింగ్ జరిగిన తర్వాత వెలువడతాయి. ఆ సందర్భంగా ఇప్పటి నుంచి మేము సమస్యాత్మక గ్రామాలను గుర్తించి మా ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఆయా గ్రామాలకు ఆయా వార్డులకు వెళ్ళి ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి కౌంటింగ్కు ముందు ఎలాంటి గొడవలు పడకూడదని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా విక్టరీ పొజిషన్స్ కానీ, ర్యాలీలు కానీ, క్రాకర్స్ పెంచడం కానీ, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ లేకపోతే ఆ మనుషులు పోయేటప్పుడు కానీ కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పేసి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ట్రబుల్ మంగర్స్ని అందరినీ మేము గ్రామాల వారీగా, టౌన్లో వార్డుల వారీగా ఐడెంటిఫై చేసినాం. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా జూన్ 4వ తారీఖున పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఎలాంటి గొడవలు జరగకుండా, ల్యాండ్ ఆర్డర్కి ఎలాంటి వివాదం కలగకుండా మేము పుంగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పీస్ఫుల్గా కౌంటింగ్ ప్రక్రియ జరిగేదానికి మా ఎస్పీ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పిస్తూ ఈ విధంగా ఈరోజు ఈడిపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ గ్రామస్తులకు మీటింగ్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం అయింది. అదేవిధంగా నూతన MVI చట్టం దాని గురించి వాళ్ళకు అవగాహన చెప్పడమైంది. ఇంతకుముందు మనకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 500 రూపాయలు జరిమానా విధించేవాళ్ళు. అదే ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి అయితే 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా ఇంతకుముందు అయితే 100 రూపాయలు వేసేవాళ్ళు పాతది. ఇప్పుడు కొత్త జూన్ 1వ తారీఖు నుంచి 1000 రూపాయలు. ఈ విధంగా కొత్త చట్టాల గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇది హైవే కాబట్టి, మదనపల్లి టు చిత్తూరు హైవే కాబట్టి రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తారీఖున ఎలాంటి చర్యలకు అంటే గొడవలు కానీ, కొట్లాటలు కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే వాటిని వైరల్ చేయడం కానీ చేస్తే వాటి పైన కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అలాంటి చేసిన వాళ్ళందరినీ కూడా మనము గుర్తించి బైండ్ ఓవర్ చేసినాము. అదేవిధంగా వాళ్ళకి బైండ్ ఓవర్ ఎవరైతే వైలేషన్ చేశారో పిక్చర్ ఆఫ్ బాండ్ కింద MR దగ్గర వీళ్ళతో జరిమానా కట్టించాలని చెప్పేసి అది లెటర్ కూడా పెట్టాము. ఈరోజు కూడా రేపు ఒక 2-3 వైలేషన్ చేశారు, వాళ్ళిద్దరికి కూడా జరిమానా విధిస్తారు. ఆ జరిమానా విధించిన తర్వాత వాళ్ళు MRO దగ్గర అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఆ కట్టిన అమౌంట్ను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అందరికీ ముఖ్యంగా మీడియా ముఖ్యంగా తెలియాలంటే జూన్ 4వ తారీఖున ఎలాంటి గొడవలు కానీ, కొట్లాటలు కానీ, కవింపు చర్యలకు కూడా పాల్పడకుండా శాంతియుతంగా ఉండి ప్రజలందరూ హ్యాపీగా, ఎవరైనా సరే ఎవరెవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు కాబట్టి విజయం అనేది ఒకరికే వర్తిస్తుంది. గెలిచిన వాళ్ళు ఆనందంగా వాళ్ళ ఇంట్లో ఉండాలని, ఓడిపోయిన వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు కూడా పడుకోకుండా వారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండాలని కోరుకుంటాము. ఎలాంటివి కూడా గొడవలు పడకూడదని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.